చెప్పబోయే అంశం పేరు సిలువ శత్రువులెవరు. సిలువ అన్న మాటకు శ్రమ అని అర్థం. ఈరోజు ప్రపంచంలో ప్రజలు 8,000 కోట్ల మంది ఉన్నారు. అందులో 4,000 కోట్ల మందికి పైగానే క్రైస్తవులే ఉన్నారు. మిగిలిన 4,000 కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తుని నమ్మని వారు. వీరు యేసుక్రీస్తుని నమ్మలేదు గనుక వీరు సిలువ శత్రువులా, లేదా నమ్మి 4,000 కోట్ల మంది క్రైస్తవులు సిలువ శత్రువులా? అసలు ఈ ప్రపంచంలో సిలువకి ఎంతమంది శత్రువులు ఉన్నారో బైబిల్లో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. అంటే క్రైస్తవుని బట్టి దేవుని నామం దూషింపబడుచున్నది. ఎందుకంటే ఈ లోకంలో అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. వీరందరూ ఒకటిగా ఉంటారు, కానీ క్రైస్తవులు మాత్రం ఒకటిగా ఉండరు. అంతేకాదు, యేసుపై ఎన్ని నిందలు వచ్చాయి. క్రీస్తుని సిలువ వేశారు యోధులు. క్రీస్తుని సమాధి చేసిన తరువాత సమాధిని గెలిస్తే లేదు అబద్ధమని చెప్పింది ఆనాడు యోధా జాతి. ఆయన లేవలేదన్నారు. ఇస్లాంలో అనేక మంది క్రీస్తు విరోధులు ఆయనకు సిలువ వేయబడలేదన్నారు. ఆయన సమాధిలో పెట్టబడలేదన్నారు. ఆ యేసే ఇండియాకు వచ్చారన్నారు. ఆ యేసే కాశ్మీర్లో ఉన్నారన్నారు. యేసుకు 12 ఏట పెళ్లి చేస్తుంటే పెళ్లి ఇష్టం లేక ఎడ్డల బండి మీద కాశ్మీర్ వచ్చారన్నారు. మరి ఇలా నీవు నమ్మిన యేసుక్రీస్తుని ఒక బజారు వ్యక్తిగా, ఒక అబద్ధికుడిగా చిత్రీకరిస్తుంటే ఆ యేసుని ధరించుకున్న నీవు 4 గోడల మధ్య శవంగా ఉండిపోతావా, లేదా వేరే వేషంతో మేసం మెలేసి తొడగొట్టి బయటకు వస్తావా? రోషం కలిగిన క్రైస్తవుడిగా ఉండి సిలువకు మిత్రుడిగా ఉండాలి. నిన్నెవరైనా ఒక మాట అంటే అతన్ని వదిలిపెట్టవు. నీ భార్యనేమన్నా అంటే వాడంతా చూసేదాకా నిద్రపోవు. నిన్ను నీ భార్యను సృష్టించిన ఆ దేవుణ్ణి ఎన్ని మాటలు అంటున్నా నీకు రోషం రావడం లేదంటే సిలువ శత్రువు ఎవరో కాదు, నీవే. గనుక రోషం కలిగిన దేవుణ్ణి నమ్ముకొని రోషం కలిగిన వాళ్ళగా బ్రతుకుతావో, లేక రోషం చచ్చి లోకంలో కలిసి సిలువకు శత్రువుగా మారుతావో నిర్ణయం నీది. యోగాశక్తి అధ్యక్షుల వరకు నా వందనాలు.